ఈరోజు ఒక ప్రతిష్టాత్మక ఒకటే ఇంకా 2 నెలలు ఉంది ఎలక్షన్. ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దమ్మున్న నాయకుడిగా ఆయన విశ్వరూపాన్ని ఇవాళ ఈ రాష్ట్రానికి చూపించారు. నేను పేదల పక్షాన్ని నిలబడ్డాను, పేదల పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తున్నా. నా యుద్ధం పెత్తందారులతో ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను వాళ్ళకి చేసే తీరుతానని ప్రతి రూపాయి వాళ్ళ అకౌంట్లో వేసి ఒక పారదర్శకమైన పాలన చేసి 2,55,000 కోట్ల రూపాయల డీబీటీ కింద చేసిన దేశంలో ఒక రికార్డు సృష్టించిన నాయకుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, దేశం మొత్తం చక్రం తిప్పాను, లేకపోతే నా చక్రాలు నా కాళ్ళలో ఉన్నాయని చెప్పే చంద్రబాబు నాయుడు ఇటు రాజకీయంగానే అటు అభివృద్ధి పరంగానే అటు సంక్షేమ పరంగా కూడా ఎంత చతికిలు పడిపోయిన పరిస్థితిలో పనిచేశాడో జగన్మోహన్ రెడ్డి గారితో మా గౌరవ ముఖ్యమంత్రి గారితో పోలిక లేని పరిస్థితులు ఎలా పనిచేశారో వాళ్ళు చూస్తూ ఉన్నాం. 2 నెలల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళకున్న మీడియా బలంతోనూ వాళ్ళకున్న అంగబలం లేకపోయినా అర్ధబలాలతో ఏదో ఒక దుష్ప్రచారం అనేది గట్టిగా చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా, ఒక బలమైన నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి ఒక్కడి వల్ల కాదని ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇతర పార్టీలన్నింటినీ పోగేసుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా రమ్మనమని రిక్వెస్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఇతర అన్ని పార్టీలను కలుపుకోవాలని, ఏ చిన్న పార్టీని కూడా వదలకుండా ఒక కూటమి గట్టిగా కట్టుకుంటేనే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఓడించలేమని భయపడతా ఉన్నారంటేనే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని అర్థమైపోతుంది.